యేసయ్యను కీర్తించదయని పాడుకుంటూ దేవుని నామాన్ని గణపరుస్తాం.
వందనాలు స్తోత్రాలు తండ్రి. రోగాన్ని స్వస్థపరిచిన శక్తి కలిగిన వేసే నామము తండ్రి. నాయన మనసుకు నెమ్మదిచ్చే నాయన మీ శక్తి ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఆయన మీకే గనక మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. అందరికి వచ్చిన మాట నాకంటూ లోకాన ఏమి లేదయ్యా, ఒకవేళ ఉన్నట్టే నీవే ఇచ్చిన ప్రభువా. పాడుకొని మనం దేవుని స్తుతిద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఒకవేళ ఉందంటే దీవించినదే ప్రభువా. పాట రాజాని భవనంలో ఆ పాట పాడుకొని మనము దేవుని స్తుతిద్దాం.
Thank you, Jesus. Thank you, Lord. ఆయన మీకే కనుక మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఆయన మీకే కనుక ప్రభా. ఎక్కడైతే ప్రార్థిస్తున్న వాళ్ళ మధ్యలో నేను ఉంటానని సెలవిస్తున్న దేవా, ఆయన మీ అభిషేకముతో నింపమని అడుగుతున్నాం ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను.
స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అందరం ఒక 2 minutes దేవుని స్తుతిద్దామా? అందరం లేచి నిలబడినట్లయితే దేవుని స్తుతిద్దాం. ఎవరు అక్కడిక్కడ చూడకుండా పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ఆయన వైపు చూసి ఆరాధించాలని కోరుకుంటున్నా. దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మీకే స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నాయన మీకే వందనాలు 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 ప్రభా. నాయన మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎక్కడైతే తమకు నామలో కూడి ప్రార్థిస్తారో వాళ్ళ మధ్యలోనే ఉంటారని సెలవిచ్చిన దేవా, నన్ను మీ అభిషేకముతో నింపమని అడుగుతున్నా ప్రభా. నన్ను మీ పరిశుద్ధాత్మతో నింపమని అడుగుతున్నా ప్రభా. నన్ను let your presence be a Lord. Yes Jesus, thank you Lord, thank you Master, thank you Master, thank you Jesus, thank you Lord. నన్ను మీకే ఘనత మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. నన్ను మీకే ఘనత మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. చిన్నమంతా భయపడకుడి అన్నారు ప్రభా. అవును ప్రభా, నన్ను ఇక్కడ let your presence be a Lord. Yes Master, నన్ను let your presence be a Lord. నన్ను ఇక్కడ మీ పరిశుద్ధాత్మతో నింపమని అడుగుతున్నాం ప్రభా. నన్ను ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ నన్ను దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నాయన మీకే ఘనత మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మీకే ఘనత మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నాయన మీకే వందనాలు ప్రభా. నాయన మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మీకేమిచ్చి రుణము తీర్చుకోగలం ప్రభా. నాయన మీకేమిచ్చి స్తుతించగలము ప్రభా. నాయన మీరు చేసిన మేలులకే, నాయన మీరు చూపిస్తున్న అద్భుతమైన క్రియలకే నాయన మీకే వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. నాయన మీకే స్తోత్రము ప్రభా. నాయన మీకే ఘనత మహిమ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా
మీరున్న స్థలంలో దేవుడు మైపరుస్తారు. ఆయన కృప చేత మరొకసారి మనల్ని కాపాడిన దేవునికి హృదయపూర్వకంగా పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధిస్తాం. థ్యాంక్ యూ తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రేమ నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా శరీరమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా శరీరమా నిన్నారాధించెదను. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించునా నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించునా నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించునా నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించునా నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నా ఆనందమా, నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా, నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి వరమని, చుట్టి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి వరమని, చుట్టి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా నా ఆనందమా, నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా, నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా శరీరమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా శరీరమా నిన్నారాధించెదను. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నాయన మీకే స్తోత్రము ప్రభా, నాయన మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇక్కడంటే తమకు నామలు కూడి ప్రార్థిస్తారు వాళ్ళ మధ్యలో నేను ఉంటానని సెలవించిన దేవా, నాయన పాటల ద్వారా నాయన స్తుతుల ద్వారా నాయన మీరు కనుక పొందుకున్నారని
ప్రభా. నాయన దేవదూతలతో నాయన కోట్లాది కోట్లాది దేవదూతలతో కేరములతో సేరములతో ఆరాధిస్తుండగా తండ్రి నాయన మన ప్రతి గానములతో నన్ను ఆరాధిస్తుండగా తండ్రి నాయన మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. నాయన మీకే స్తోత్రము ప్రభా. నాయన మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నాయన లెట్ యువర్ ప్రెజెన్స్ బి యువర్ లార్డ్, లెట్ యువర్ ప్రెజెన్స్ బి యువర్ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ జీసస్. నాయన మీరు ఏమై ఉన్నారో మా జీవితానికే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మీరు చేస్తున్న మేలులకై నాయన మీరు చూపిస్తున్న కృపలకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాము అంటే తండ్రి అది నాయన మీ కృప, నాయన మీ ప్రేమ వల్లనే ప్రభా, దేని వల్ల కాదు ప్రభా. నాయన అవును ప్రభా. నాయన మాకు ఇచ్చిన భాగ్యానికై నాయన మాకు ఇచ్చిన ఈ అవకాశానికై వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మిమ్మల్ని ఆరాధించడానికి స్తుతించడానికి నాయన మాకు ఇచ్చిన ఈ అవకాశానికై వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఇంకా నాయన మీరు తోడుండమని అడుగుతున్నాం ప్రభా. లెట్ యువర్ ప్రెజెన్స్ బి యువర్ లార్డ్. నాయన అభిషేకముతో నింపమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని దర్శించమని అడుగుతున్నాం ప్రభా. నాయన మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ జీసస్. నాయన మీకే స్తోత్రం 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 స్తోత్రము ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. నాయన మీకేమి చిరునవ్వు తీర్చుకోగలం ప్రభా. నాయన మీకేమి చిరునవ్వు తీర్చుకోగలం ప్రభా. నాయన మిమ్మల్ని స్తుతిస్తుండగా ఆరాధిస్తుండగా తండ్రి నాయన మీరు నాయన మీ హస్తాలతో దీవించమని అడుగుతున్నాం ప్రభా. నాయన ఇంకా రాలేయన్న బిడ్డలను నడిపించండి ప్రభా. నాయన మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాం ప్రభా. నాయన ఈ బిడ్డని కూడా నాయన మీ చేతులకు అప్పగిస్తూ నాయన ఇప్పుడు నాయన చేసే వాక్యములో నాయన అట్లనే బాప్టిజం కార్యక్రమంలో అంతా నాయన మీరే తోడుని నాయన మీరే సంరక్షించమని అడుగుతున్నాం ప్రభా. నాయన మీరే దీవించమని అడుగుతున్నాం ప్రభా, ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభా. నాయన మీరే తోడుండండి ప్రభా. నాయన ఈ లోకంలో ఎన్నో చర్చెస్ జరుగుతుండగా తండ్రి నాయన ఎక్కడెక్కడో నాయన సంఘాలు నాయన ఎంతమంది గ్యాదర్ అయి నాయన మీకు స్థుతిస్తుండగా తండ్రి నాయన మీరు దీవించమని అడుగుతున్నాం ప్రభా, ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభా. అదే విధంగా తండ్రి మరి ముఖ్యంగా తండ్రి మాసనపల్లిలో జరిగే ఆరాధనలంతా కూడా నాయన మీరే తోడుండమని అడుగుతున్నాం ప్రభా. అమ్మిపూర్ సంఘాలని, హ్యాండ్మేడ్ సంఘాలని, సంఘస్థులని, కుటుంబాలను దీవించండి ప్రభా. నాయన మా పాస్టర్స్ ని దీవించండి ప్రభా, వాళ్ళ కుటుంబాలను దీవించండి ప్రభా. నాయన ఈ లోకంలో ప్రతి ఒక్క పాస్టర్స్ ని దీవించమని అడుగుతున్నాం ప్రభా. నాయన మీరే తోడుండి నడిపించమని నాయన అదే విధంగా తండ్రి నాయన మీరు రెండో రాకడకై మేము సిద్ధంగా ఉండేటట్టు సాయం చేసి నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో అడిగి పెడుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ దయచేసి కూర్చోండి. ఎవరైనా సాక్ష్యాలు ఉంటే ఎనీవన్ టెస్టిమనీస్ ఉంటే ముందుకు వచ్చి పంచుకోవాలని ఎవరైనా సాక్ష్యాలు అట్లనే బైబిల్ రీడింగ్ కూడా ఉంటుంది ఇంతలో ఎవరైనా సాక్ష్యాలు ఉంటే ముందుకు వచ్చి అందరికీ ప్రైజ్ లార్డ్. నా సాక్ష్యం ఏంటంటే ఫస్ట్ నేను ఈరోజు బాప్టిజం డే నాకు అసలుకి నేను ఈరోజు తీసుకుంటానో లేదో అనుకున్నా ఒక హెల్త్ ఇష్యూ వల్ల. కానీ నేను ఒకటే ప్రేర్ చేసుకున్నా, దేవా ఈ ఆటంకం నువ్వు అసగల ప్రాణాన్ని తృప్తిపరుస్తావు, ఈ ఆటంకం నువ్వే తొలగి మీ చిత్తం అయితే నేను నా బర్త్డే రోజు నూతనంగా జన్మించాలనుకుంటున్నా. ఒకవేళ నిజంగా మీ చిత్తంలో ఉంటే ఈ ఆటంకాన్ని తొలగించేవా అని చాలా గట్టిగా ఏడ్చుకుంటూ ప్రేర్ చేస్తున్నా. నెక్స్ట్ డేకే దేవుడు ఆటంకాన్ని తొలగించినాడు. ఏం హెల్త్ ఇష్యూ ఏం లేకుండా ఈ రోజుకి అంతా ఫ్రీ అయ్యేలాగా చేసినాడు. వచ్చే ముందు కూడా తొందరగానే బయలుదేరినాం, కానీ కొన్ని ఆటంకాల వల్ల, రోడ్ బ్లాక్స్ వల్ల, కొంచెం ఆటో ప్రాబ్లం వల్ల మళ్ళీ నడుచుకుంటూ రావాల్సి వచ్చింది, లేకపోతే తొందరనే వస్తుండే. కానీ అనుకున్నా దేవా ఆరాధన అయ్యేలోపు కొంచెం 2 పాటలంటే నేను వాడని ఇక్కడికి వచ్చి నేను స్థుతించాలనుకున్నా. నిజంగా దేవుడు మన తలంపులు, మన ప్రణాళికలు, నిజంగా దేవుని ప్రణాళిక దేవుని తలంపులే వేరు. మనం అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు. నా లైఫ్లో కూడా తల్లిదండ్రుల ప్రేమ విషయంలో కానీ, సహోదరుల ప్రేమ విషయంలో కానీ ఎందులో కూడా లోటు లేకుండా, ప్రతి ఒక్క చిన్న డీటెయిల్లో కూడా నాకు ఇది తక్కువ అని నేను బాధపడకుండా, చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుడు నన్ను చాలా సంతోష పెడుతుండే. నిజంగా చాలా బ్లెస్సింగ్ అనుకుంటా. ఈరోజు నా బర్త్డే, సండే, బాప్టిజం డే, డేట్ కూడా యూనిక్గా వచ్చేసింది 25/5/2025 అని. అసలు అనుకోవాలి ఎంత బాగా అవుతుందని. కొన్నిటి మంచి కొరకే అవుతాయని, ఏం జరిగినా మనం మంచిగా అనుకోవాలని చాలా ఒక లెసన్ కూడా వచ్చింది నాకు. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన వాళ్ళకి ఇంకా అనేక సాక్ష్యాలు ఇక్కడ వచ్చి పంచుకోవాలని కోరుకుంటున్నాను.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలోకి వెళ్దాం. ప్రతి ఒక్కరు దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ రీడింగ్ 91వ కీర్తన. మన మధ్యన ఉన్న శ్రీకాంత్ వచ్చి 91వ కీర్తన చదువుతాం. కీర్తనలు 91వ కీర్తన మొదటి నుంచి 16వ వచనం చదువుకుందాం. కీర్తనలు 91వ కీర్తన మొదటి వచనం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుల మీద విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను నడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడము డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయంకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగముకైనను నీవు భయపడకుందు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీ మార్గమన్నిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహమును భుజంగములను అనగ త్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరిచెదను. అతడు నాకు మొర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. గడిచిన వారంలో మనం ఒక వాక్యం తెలుసుకున్నాం. ఇలా నా జీవితానికి నాచు అంటుకుంది, తన తలకి నాచు అంటుకుంది. దాని నుంచి ఆయన తనకున్న ఏవైతే పరిణామాలు ఉన్నాయో వాటన్నిటి నుంచి యోనా ఎలా అయితే దేవునికి ప్రార్థించి యోనా విడుదల పొందుకున్నాడు. మరి ఈరోజు మరొక శ్రేష్టమైన వాక్యాన్ని నేను మీ ఎదుట ఉంచాలని ఇష్టపడుతున్నాను. మనం అనుదిన క్రైస్తవులు రోజు చాలామంది ఓన్లీ ఆ సండేనో లేదంటే ఏదైనా అకేషన్ ఉంటేనో, చర్చ్లో ఏదైనా ఫంక్షన్ ఉంటేనో, లేదా క్రిస్మస్ అయితేనో, లేదా ఈస్టర్ కానీ, లేదా గుడ్ ఫ్రైడే కానీ, అలా ఈవెంట్స్ అయితేనో వాటికే ఆ పర్టికులర్ డేకి సంబంధించిన క్రైస్తవులుగా ఉండిపోతున్నారు. క్రైస్తవుడు అనేవాళ్ళు ఎలా ఉండాలంటే క్రీస్తుని నమ్ముకొని క్రీస్తు సారూప్యంలోకి ఈరోజు చాలా మందికి ఇలా చెప్పే ఖండించి గద్దించి చెప్పే బోధలు ఇష్టం ఉండదు. చాలా మందికి ఇష్టం ఉండదు. అదేంటండి మీరే అలా చెప్తున్నారా అంటే కాదు, బైబిల్ గ్రంథం అలాగే చెప్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 60 నుంచి మీరు చదివినట్లయితే, 6వ అధ్యాయం 60వ వచనం నుంచి మీరు చదివినట్లయితే ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిది. యేసు తన శిష్యులు దీనిని గురించి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? మనుష్య కుమారుడు మీరు చూసిన ఎడలా ఏమందురు? శరీరం కేవలము నిష్ప్రయోజనము,
ఆత్మయు జీవమునై ఉన్నవి గాని జీవమునై ఉన్నవి మీలో విశ్వసించని వారు ఉమ్. కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వసించిన వారెవరు, ఉమ్. తనలో అప్పగింపబడిన వాడెవరు ఉమ్. మొదటి నుండి ఉమ్. యేసునకు తెలుసును. ఉమ్. మరియు ఆయన తండ్రి చేత ఉమ్. వానికి కృప అనుగ్రహింపబడుట కంటే ఉమ్. ఎవడును నా యొద్దకు రాలేడని అనుగ్రహింపబడకుంటే ఎవడు నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్తున్నాను. మీతో చెప్తున్నాను. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు. నా మాట మీకు బాగా అర్థం అవుతున్నాయా? మీరు మొదటి నుంచి చూస్తే ఈ బోధ యేసుక్రీస్తు వారు చెప్తున్న బోధన గురించి ఏమంటున్నారు? ఆ బోధ గురించి ఎవరు బయట కాదు, శాస్త్రులు కాదు, పరిచయులు కాదు, సద్దుకాయలు కాదు, వాళ్ళు కాదు అంటున్న మాట. ఈ మాటలు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు? చదవను మళ్ళీ 60 వచనం. ఆయన శిష్యులలో అనేకులు, అన్యులు కాదు, ఇంకొకరు కాదు, యేసు క్రీస్తుని వెంబడించాలని వచ్చిన వాళ్ళలో ఆ గుంపులో వాళ్ళనుకోండి. మీకు బాగా అర్థం కాదు. యేసుక్రీస్తు పిలిస్తే యేసుక్రీస్తుని వెంబడించడానికి వచ్చిన వారిలో వీళ్ళు ఆయన శిష్యులు. అదే 66 వచనం ఇప్పుడు చదివినట్లయితే అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడింపలేదు. చూడండి యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, అంటే యేసుక్రీస్తు శిష్యులు 12 మంది కాదు, దీనికి ముందు బ్యాచ్ 70 మంది దాకా 70 మంది దాకా దగ్గరగా చాలా మంది 70 మంది పైగా ఉన్నారు. 70 మంది దాకా ఉన్నారు. అయితే ఆయన వెంబడించడంలో ఆయన చెప్పిన బోధ ఈరోజు చాలా మంది కఠినంగా ఉంటే చంపుకోవాల్సినవి ఇవి తీసివేసుకోవాలి. ఇప్పుడు మనము డాక్టర్ దగ్గరికి వెళ్తామండి, ఎవరి దాకా నా జీవితంలో జరిగింది నేను చెప్తున్నాను. నేను 5వ తరగతి చదువుకునేటప్పుడు మా డాడీ కాలుకి ఏదైనా ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముళ్ళు తీయటంలో ఎక్స్పర్ట్. అయితే ఆ ముళ్ళు తీసిన తర్వాత ఏం చేస్తారంటే కిరోసిన్ పోసి కొద్దిగా ఏదైతే ముళ్ళు తీసారో దాన్ని గట్టిగా కిరోసిన్ దాని మీద పోసి మంట పెడతారు. డిఫరెంట్ ఏమన్నా ఉంటే దాంట్లో ఏమన్నా పుల్లు లాంటివి అది పెట్టి చేస్తారు. అది చేసిన తర్వాత అంటే పాలు మొత్తం కాలిపోదు, జస్ట్ అలా చేసిన తర్వాత పాలు కిందేసి తొక్కమంటారు. అంటే ఇంకేంటంటే దాంట్లో ఏది విషయం అనేది ఏమి ఉండకుండా వెళ్ళటానికి వాళ్ళు ఇలా చేస్తున్నారు కదా. నేను కూడా నా కాలుకి నా లెఫ్ట్ లెగ్కి సరిగ్గా గుర్తులేదు. అయితే నాకు ఉండయింది చిన్నగా, నాకు ముళ్ళు కూర్చుంటే నేనేం చేశాను, వాళ్ళు కాలుస్తున్నారు కదా అని చెప్పి పొరిగి తీసుకొని నేను కూడా అది తీసుకొని నేను కాల్చాను. కాల్చినప్పుడు చిన్నదైంది, చిన్నదయ్యి దగ్గరగా 25 పైసే. పావలా చూసారు ఎవరన్నా? పావలా చూసిన వాళ్ళు ఉన్నాను, అంతదైంది. పావలా బిల్లు అంత అయిపోయింది. కాలు ఇక కింద పెడతానికి రావట్లా, అయితే మా మమ్మీ డాడీ చూసి అప్పుడు కాలు తీసి చూశారు. చూస్తే ఏమైంది, మొత్తం చూస్తే బాగా సెప్టిక్ అయిపోయి మొత్తం సీమ్ పట్టి అంతలా ఒక చిన్న కాయలాగా వచ్చింది. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం. డాక్టర్ బేల్ చేస్తే షార్ప్ నైఫ్ మన బ్లేడ్తో కట్ చేస్తే డాక్టర్ కంటపడింది. అలా కట్ చేస్తే బేల్ డాక్టర్ కంటిలో పడింది. అదంతా క్లీన్ చేసి డాక్టర్ చెప్పింది ఏంటంటే 8 లేయర్లు, 8 పొరలు, కాలులో ఉన్న 8 పొరలు ఆల్రెడీ తినేసింది. 8 పొరలు వెళ్ళిపోయింది. 8 పొరలు వెళ్ళిపోయినాయి. అమ్మ ఇది రికవర్ అవడానికి నేను మందులు ఇస్తానని చెప్పి డబ్బా ఇచ్చడం. ఆ రోజులు 2003, 2002 ఆ టైంలో అది 400 పైనే ఉంది. విత్ ఇన్ వన్ వీక్లో తగ్గిపోయింది.
వితిన్ 1 వీక్లో చక్కగా ఇప్పటికీ నాకు ఆ మచ్చ మా ఓనర్ అడిగితే మా ఓనర్కి హెడ్ మొత్తం ఎఫెక్ట్ అయింది. ఎవరో చెప్పారని హెన్నానో ఏదో వాడాడంట. ఇక్కడ నుంచి మొత్తం పోయింది మొత్తం. ఎందుకంటే ఆ ప్రివెన్షన్, ఆ మెడిసిన్ ఏదైతే డాక్టర్ ఇస్తాడో ఆయన చెప్తున్నాడు 800 అంట మెడిసిన్, 15 గ్రామ్స్ ఏనంట. చూపు 15 గ్రాములు ఎంతదేనంట, 800 అంట మెడిసిన్ చెప్తున్నాడు. గట్టిగా రాస్తే రాదది. అయితే ఈ మాటలు నీకు ఎందుకు చెప్పానంటే ఆ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వల్ల ఈజీగా తగ్గిపోయింది. చికిత్స అనేది దేవుడు చేసేది కూడా అదే. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని గాయం చేస్తాడు, మన పాపాన్ని మనకు తెలియజేస్తాడు. ఆ పాపాన్ని ఒప్పుకోమని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. తెలియజేసినప్పుడు ఒప్పుకుంటే అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ నన్ను ఒప్పుకునేవాడు కనికరం పొందుకుంటాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే యేసు క్రీస్తు చెప్పుతున్న బోధ, దీని ముందు మనం నేను ప్రతిసారి చెప్తాను కదా, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవానికి పాత్రుడు, అంత్య జన్మలైంది నేను మనం లేపుతానని చెప్పి ఈ ముందు మాటల్లో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ముందు మాటల్లో మనం చదివిన దానికి ముందు మాటల్లో చెప్తూ వచ్చారు. వాళ్ళంటున్నారు, ఈయన శరీరాన్ని ఈయన కంటి శరీరం ఎలా తింటాము, మనిషి కదా ఈయన మాంసం ఎలా తింటాము అని ఆలోచించుకుంటూ వస్తున్నప్పుడు ఈ బోధ నాటి కాదు, నా తండ్రి కృప అనుసరిస్తే తప్ప నా తండ్రి ఇచ్చిన బోధ ఇది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నప్పుడు సరి చేసుకోవాలని తెలియజేస్తున్నప్పుడు చాలా మంది ఇష్టపడలేదు. ఈ ఒక్క చర్చే ఉందా చాలా మందికి. కానీ దేవుడు అంటుంది ఏంటంటే నిన్ను నాటిన చోట నువ్వు స్తంభంలా ఉంటావు. నిన్ను ఎక్కడ నాటాడో అక్కడ నువ్వు స్తంభంలా ఉంటాడు అంటాం కదా. 92వ కీర్తనలో మనం చదివిన 92వ కీర్తన 10వ వచనం చూస్తే 92వ కీర్తన, నా కొమ్ము పైకెత్తి చూడండి, క్రొత్త తైలముతో నేను అంటబెట్టి. చూడండి, అంతగా మనం అంటబడాలి అంటే మనం ఒక చోట నిర్దిష్టముగా 92:12 కూడా నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోవేదురు, లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. ఇంకా కింద కూడా నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచు సారము కలిగి పచ్చగా ఉండును. ఎప్పుడు దేవుని మందిరములో ఎక్కడైనా ఒక చోట ఒక దేవుని మందిరములో నాటబడిన ఒక చోట నువ్వు వెళ్తున్న చోట అక్కడ నమ్మకం ఉండిపోవాలి. అక్కడ నమ్మకత్వం నువ్వు దేవునికి కనపరచాలి. యేసుక్రీస్తుని వెంబడిస్తామని 70 మందికి పైగా 70 మంది వచ్చారు, 70 మంది పైగా వచ్చారు. వచ్చి ఇప్పుడు అంటున్నారు, ఆయన బోధ చెప్పినప్పుడు అయ్యో ఏంటి బోధ, ఎవరు వినగలరు, ఎవరు చేయగలరు, ఇంత కఠినమైన బోధ ఇది ఎవరు వినగలరు అంటున్నారు వాళ్ళు. అదే మాట 6వ వచనం మరలా చదివితే 60వ వచనం ఏమన్నారు, శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడని చెప్పుకోండి. చూడండి, దేవుడు చెప్పాడు అంటే కఠినంగా ఉన్నా సరే చెయ్యాలి. కఠినంగా ఉంటది. ఒక్కోసారి మనం వెళ్తున్న పరిస్థితులు కఠినంగా ఉంటాయి. ఒక్కొక్కసారి పరిస్థితులు మనకు అనుకూలంగా మనం చూసినప్పుడు మన దృష్టికి అవి ఏవి అనుకూలంగా అనిపించవు. కానీ దేవుడు చెప్తున్నది ఏంటంటే ఆ బోధ అనేది ఈరోజు బోధ విషయంలో బాధపడుతున్నారు చాలా మంది. అందుకే పౌలు గారు అంటారు, హిత బోధన అంగీకరించక, హిత బోధన ఏం అంగీకరించక తమ స్వకీయ దురాశలకు, అంటే
వారి ఇష్టానుసారంగా, అంటే నాకు ఏది ఇష్టమో అది చెప్పే వాళ్ళకి, నన్ను పొగిడే వాళ్ళకి, నన్ను హైప్ చేసే వాళ్ళకి, నన్ను బాగా అర్థం కావడానికి లోకం వేసేవాళ్ళు అనుకోండి. బాగా నేను వెళ్ళంగానే నాకు ఇక కుర్చీలు వేసి శాలువాలు వేసి అన్న టైప్లో అనుకోండి. అలా చేసే అది కాదు కఠినమైన బోధ. మన పితరుల కాలంలో అంతగా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, క్రియలు ఎలా జరిగినాయి? ఆ కఠినమైన ఆ ఉపవాసం, ఆ దేవునికి తమను తాము అప్పచెప్పుకున్న విధానం, సరెండర్ అయిన స్థితి. అనకి మనం సరెండర్ అవ్వాలి దేవుడికి. మనం పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పచెప్పుకోవాలి. మరి ఈరోజు ప్రతిదినము నువ్వు అలా చేస్తున్నావా? అనుదినము నువ్వు అలా చేస్తున్నావు? ఈరోజు బోధ అనేది అపోస్తుల బోధలో ఉన్నాం. బోధ అనేది కఠినంగానే ఉంటుంది, ఎందుకంటే మనల్ని సరి అయిన రీతిలో నడుపుతుంది, మనల్ని సరైన వాక్య క్రమంలో నడపడానికి మనకి ఈ బోధ అనేది ఇలాగే ఉంటుంది. దీన్నే హితబోధ అని అంటున్నాడు పౌలు గారు. ఎందుకంటే జనులు తమ స్వకీయ ఆశలుకున్నారు, వాళ్ళని బట్టి చెప్పొద్దు. సత్య లేఖనం, ఈ పరిశుద్ధ లేఖనం ఆ మాట ఏం చెప్తున్నదే చెప్పాలి అని చెప్తున్నాడు. ఈరోజు ప్రతి దినము మనం ఎలా ఉండాలో కొన్ని మాటలు తెలుసుకున్నాం. ప్రతి దినము క్రైస్తవుడు ఒక ఆదివారానికే సంబంధించిన వాడు కాదు. ఏదో ఆదివారం అనుకో, లేదా శనివారం ఉపవాస ప్రార్థన ఉంటే శనివారానికో, శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంటే శుక్రవారానికో ఆ రోజే పరిశుద్ధంగా బ్రతకడం కాదు, ఆ దినానికే పరిశుద్ధంగా బ్రతకడం కాదు, ఆ దినానికే పరిశుద్ధంగా బ్రతకడం, పవిత్రంగా ప్రభు వాళ్ళప్పుడే పవిత్రంగా రావడం కాదు. ప్రతిరోజు చూడండి, మొట్టమొదటిగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు. చాలమ్మా, ఏంటట? ప్రతి దినము దేవుని సన్నిధిలో కూడుకొనుచు. మనకు అవకాశం ఉన్న సమయంలో దేవుని మందిరంలోకి వచ్చి కూడుకొని, దేవుని మందిరంలోకి వచ్చి ఎక్కడ 2-3 నా నామం ఏకీభవిస్తే అక్కడ నేను ఉంటాను. ప్రతి దినము ఎవ్రీడే నీకు దేవునితో సహవాసం ఉందని, నీ ఇంట్లో నీకు దేవునితో సహవాసం ఉందని, ఫెలోషిప్ దేవునితో ఉందని ఆలోచించి. ఏంటంటే ఇది ఎవరో ఒకళ్ళు చెప్పి ఒకళ్ళు చేస్తే వచ్చేది కాదు. ఎవరి ప్రతిఫలం, ఎవరైతే ఆయనతో అంటు కట్టబడి ఉన్నారో వాళ్ళు ఫలిస్తారు. అంటు కట్టబడిన వారు ఫలించరు. వాళ్ళు బాధపడ్డా, కష్టపడ్డా, వాళ్ళు మన మీద ఇంకోటి అనుకున్నది ఫలించరు. ఎందుకంటే ఆయన కష్టపడి లేదు కాబట్టి. Incoming voice call from Heman CSI on 6M1. Incoming voice call from Heman CSI on 6M1. ప్రతిరోజు మనకి ప్రేయర్ లైఫ్ అనేది ఉంటుందా? ప్రతిరోజు ఉంటుందా? దేవుని సన్నిధిలో మన ఇంట్లో, మన గృహాల్లో ఎంత సమయం మనం దేవునితో గడుపుతున్నాం ఆలోచించండి. మనకి 24 గంటల టైం. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, 8 గంటల పనికి, 8 గంటలు నిద్రకి, 5 గంటలు ఇతర కార్యక్రమాలకు తీసేస్తే 3 గంటల రోజులో మిగులుతుంది. 3 గంటలు మిగిలిపోయింది. ఆ 3 గంటలు మనం దేవునికి ఎంత సమయం ఇస్తున్నాము ఇది ఆలోచించుకోండి. బాధపడినప్పటికీ ఎంతైనా మన ఆత్మీయ జీవితాన్ని, ఆత్మను బలపరిచేది. అందుకే అంటాడు కదా, ఇందాక అంటున్నాడు కదా, ఏమంటున్నాడు ప్రభు? 63వ వాక్యంలో అంటున్నాడు చూడండి. నాకు చదివిన యోహాను సువార్త 6:63 ఒకసారి చదవండి. ఏంటంటున్నాడు? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనము. ఆత్మ జీవింపజేసేది. ఈ ఆత్మకి ఈ ఆహారము, ఆత్మీయ ఆహారము. శరీరానికి ఎలా అయితే
ఆహారం మనం పెడుతున్నాము. యోహాను సువార్త 6:63 శరీరానికి ఎలా అయితే అన్నం పెట్టుకుంటున్నామో మనం టైంకి కావాల్సిన ఫుడ్, దీనికి కావాల్సిన సప్లిమెంట్స్ అన్నీ. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి నియంత్రించిపోయాడు అనుకోండి, 15 సెకండ్స్లో ఆ వ్యక్తికి ఏం పెడతారమ్మా? 15 సెకండ్స్లో సెలైన్ పెడతారా లేదా? సెలైన్ పెట్టేసి మొత్తం నీరసంగా పడిపోతే అంతనే సెలైన్ పెట్టి, మన రీసెంట్ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. మాట్లాడుతూ ఉంది అమ్మాయి, మాట్లాడుతూ ఉంటే మేము జస్ట్ తినేసి చేతులు పడుకుంటున్నాం, తపామని కింద పడిపోయింది. మాట్లాడుతూ ఉంది, మాట్లాడటం మాకు కనపడుతుంది, తాము కింద పడిపోయింది. అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ వాళ్ళు వచ్చి తిరిగి ఉంటుంది కదా, అదే ముక్కులో ఉంచాడు అమ్మాయికి, ముక్కులో ఉంచాడు, పక్కన లేచి పైకి. డాక్టర్కి తెలుసు నీకు ఏ మందు ఇస్తే నువ్వు బాగుపడతావు, డాక్టర్కి తెలుసు. అలాగే పరమ వైద్యుడైన యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడ ఏ చెడుకు పట్టుకొని ఉందో. మీరు చూడండి, చేపను చూడండి, ఎంత పెద్ద చేపనైనా ఎరబెట్టి గాలం వేస్తాడు, గాలం వేసేలా కూర్చుంటాడు, ఎంతసేపు అయినా సరే కూర్చుంటాడు. ఆ గాలం పట్టుకోగానే ఆ చేప వచ్చి ఆ ఎర్రను పట్టుకోగానే ఎర్ర కోసం వచ్చింది, ఆ ఎర్ర వచ్చింది, ఎర్ర కోసం తింది, ఆ ముళ్ళు పట్టుకుంది, దాన్ని పైకి తీసుకొచ్చిన తర్వాత దాన్ని చంపుతాడు. అలాగే సాతానుడు పట్టుకొని ఎరలు, ఉరులు, వలలతో, కుచ్చులతో పట్టుకొని మనల్ని పాపానికి తీసుకెళ్లాలని చూస్తుంది. ప్రభువు నుండి, ప్రభు సరళత నుంచి దూరంగా తీసుకెళ్లాలని చూస్తున్నాడు. మొదటిగా మనకు కావాల్సింది ఆయన సన్నిధిలో గడపటం. అది మీ ఇళ్లలో అయినా సరే ఆయనతో ఏకాంత సమయం, ఏకాంత ప్రార్థన. దేవాలయానికి వచ్చే సమయంలో రండి, మంచిదే, వచ్చి ప్రార్థన చేసుకుని తప్పలేదు. నేను ఇక్కడికి రాకముందు, మన పరిచర్యలోకి రాకముందు మాదాపూర్ పిఎస్ అక్కడే ఉంటుంది నా ఆఫీస్. మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఎదురే ఉంది ఆఫీస్ పక్కనే చర్చ్ ఉంటుంది, ఆఫీస్ పక్కనే, అటు కాదు ఇటు కాదు, ఆఫీస్ పక్కనే షారోన్ టెంట్ హౌస్ అని చర్చ్, అప్పుడు పేరు అది, ఇప్పుడు బెతస్దా చర్చ్. నేను శుక్రవారం రాగానే నేను ఆ బైబిల్ తీసుకొని వాళ్ళంతా లంచ్ చేసుకున్నంటే నేను 1 అవర్ నేను ప్రేయర్ చేసుకోవడానికి వెళ్ళాము. ప్రేయర్ చేసుకోవడానికి ఎవరేమనేవాళ్ళు కాదు, వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రేయర్ చేసుకోవడానికి ఏమో అబ్జెక్షన్ చేసేవాళ్ళు కాదు. అప్పుడు ఇంకా టెంట్ హౌస్, ఇప్పుడు చర్చిగా ఫుల్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించిన తర్వాత దేవుడు చాలా కార్యాలు చేశారు. ఎందుకంటే మనకి దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి అద్భుతాలు జరగాలన్నా, ఆశ్చర్య కార్యాలు జరగాలన్నా, సూచక క్రియలు జరగాలన్నా ప్రార్థన నువ్వు చేస్తే, అందుకే ఆయనకు ఒక పేరు ఉంది, ఏంటంటే ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకి వచ్చేదరు. అందుకే అంటున్నాడు కీర్తనలో కూడా, నీ మందిర ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమంటాడు. నీ మందిర ఆవరణంలో. మరొక మారు అంటాడు ఇంకొక చోట, నీ మందిరంలో సంపూర్ణ సంతోషములు నీ కుడి చేతిలో నిత్య సుఖములు ఎక్కడా లేవు. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. మీరు చూసారా ఆ సాక్ష్యం చెప్పినప్పుడు బెజవాడ సాయి అనే అతను ఉంది. ఎలా బ్రతికాడంటే అలా బ్రతికిన వ్యక్తి మారిపోయి గంజాయి అటన్నిటికీ బానిసైన వ్యక్తి మారిపోయి దేవునిలో ఆనందించడం స్టార్ట్ చేశాడు. దేవునితో సత్సంబంధం, దేవుని సన్నిధిలో గడపటం. మొదటిగా ప్రతిదినము, అది ఆపద వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు కాదు, ప్రతిదినము దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధి అంటే చర్చికే రావాలంత కాదు,
దేవాలయంలో కూడా మీకున్న సమయాన్ని వచ్చి ఆ నియామక కోటాలు ఉన్నప్పుడు రాని తప్పలేదు, మీకు ఆస్కారం ఉన్నప్పుడు వచ్చి మొరపెట్టడానికి తప్పలేదు. అలాగే మీ గృహాల్లో కూడా ప్రతిదినము ఆయనతో మీకు సహవాసం, అన్యోన్య సహవాసం ఉండాలి. ఇప్పుడు నాకు ఈ మైక్ దగ్గరగా కనెక్షన్ ఉంది కాబట్టి, ఆ పవర్ కనెక్షన్ ఉంది కాబట్టి నేను చెప్పేది మీకు వినపడుతుంది. అలాగే మనకి దేవునితో కనెక్షన్ ఉండాలి. రెండోది అదే 46 వచ్చిన అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 46 వచ్చిన యాక్ట్స్ చాప్టర్ 2 వర్స్ 46. అపోస్తలుల కార్యములు 2:46. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో ఉమ్. తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు దేవుణ్ణి స్తుతించుచు. ప్రజలందరి వలన దయ పొందిన వారు. చాలమ్మా, ఏంటంటే ప్రతి దినం ఏం చేస్తున్నారు? దేవుణ్ణి స్తుతిస్తున్నారు. స్తుతిస్తున్నావా? మనం ఎన్నో, మీరు బైబిల్ బుక్ స్టాల్కి వెళ్ళి స్తుతి గురించి అడిగితే ర్యాకులు ఉంటాయి పుస్తకాలు, ర్యాకులు స్తుతి మీద రాయబడి ఉన్నాయి కొన్ని పుస్తకాలు, 100 పుస్తకాలు ఉంటాయి. మీరు కీర్తనల గ్రంథంలో మొదటి కీర్తన నుంచి 150వ కీర్తన వరకు మీరు చూస్తే మీ అందరికి వచ్చిన పాట దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి అనే పాట ఆ 150వ కీర్తన మొత్తం రాసి పెట్టాడు. కీర్తనలో ఎలా స్తుతించాలి? ఎల్లప్పుడు దేవుని ఎల్లప్పుడు. చూడండి, అక్కడ చాలా మాటలు ఉన్నాయి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించమంటున్నాడు. మరి స్తుతిస్తున్నావా? వాళ్ళ ఎదుటి ఎరుకో గోడలు ఎప్పుడు కూలిపోయినాయో తెలుసా? వాళ్ళ ఎదుటిన్న ఎరుకో గోడలు కూలిపోయింది ఎప్పుడంటే వాళ్ళు బుల్డోజర్లు పెట్టో, లేదంటే జేసీబీలు పెట్టో, లేదంటే గడ్డపరుగులు, పారలు, ఇంకా డైనమైట్స్ ఇవన్నీ తీసుకెళ్లి పేల్చలా వాళ్ళు స్తుతిస్తూ, దేవుడు చెప్పాడు స్తుతించమని, ఆ తిరుగుతూ ఆర్పాటంతో కేకలు వేస్తూ వాళ్ళు స్తుతించినప్పుడు ఏమైనా ఎరుకో గోడలు ఏమైనాయండి? ఎరుకో గోడలు కూలిపోయాయి. నేను స్తుతిస్తే పరుగున విచ్చేస్తారు, నేను పిలిస్తే నా ప్రార్థన ఆలకిస్తాడు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తాడు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. మరి స్తుతిస్తున్నావా? స్తుతించడానికి ఎన్ని పాటలు స్తుతించడానికి కారణం, ఒక కారణం చూడండి. స్థితిని మారుస్తుంది అని పెద్దలు అంటారు. స్థితి, నీ యొక్క స్థితి ఏదైనా సరే స్థితిని మారుస్తుంది. చింతించొద్దు, స్తుతించు. ఆ చింత యావత్ అని మీదేసి స్తుతించు. స్థుతి సింహాసనాసీనుడై ఉండే దేవుడు. మన స్థుతుల మీద ఆసీనుడై ఉండే దేవుడు ఆయన. స్తుతిస్తున్నావా? మరి ప్రైజ్ ఆఫరింగ్. మేము బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు మాకు మా సార్ ఒక మిషన్ ఇచ్చేవాడు, కౌంటింగ్ మిషన్. చిన్నది 25 రూపీస్ 30 రూపీస్ ఉంటుంది, నెంబర్ కౌంటింగ్. మా వాళ్ళు దానికి ఫింగర్కి తగిలిచ్చేస్తారు, అది ఒక వాచ్లా తగిలిచ్చేస్తారు. తగిలిచ్చేసి స్తోత్రం 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 ఇలా గంటలు చెప్పేవాళ్ళు వాళ్ళు. మేము బైబిల్ కాలేజీకి వచ్చినప్పుడు మా ఆత్మీయ స్థితి ఎలా ఉందో, మళ్ళీ మేము బైబిల్ కాలేజ్ నుంచి మేము వెళ్ళేటప్పుడు మా ప్రార్థనా స్థితి, మేము ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ జీవితాల్లో, మేము అక్కడికి వెళ్ళినప్పుడు జరుగుతున్న కార్యాలను బట్టి అందరం, ఒక్కొక్కరి జీవితాల్లో జరుగుతున్న కార్యాలను బట్టి అందరం. ఎందుకంటే స్థుతి అనేది ఆ రోజు మా స్థితిని మేము ఎలా అయితే స్థుతించిన, ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పేది ఇదే, స్థుతించండి. బాధ వచ్చిందా? ఏం కాదు, స్థుతించండి. చూడండి, పౌలు శీలల్ని చెరసాలలో వేశారు. ఉట్టి చెరసాలలో వేయలేరు, బాగా కొట్టి
బాగా కొట్టి చెరసాల్లో వేశారు. ఇప్పుడు పౌలు శీల ఏం చేస్తున్నారంటే, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, సంఖ్యలు బిగించిన, సంఖ్యలు వేసి బిగించారండి. ఇప్పుడు మనం పాడటానికి మనకి ఏమైనా ఉన్నాయా? మనకు అన్ని ఆస్కారాలు ఉన్నాయి, మనకి సకల సౌకర్యాలు ఉన్నాయి పాడటానికి, కానీ మనం పాడం, స్తుతించం దేవుణ్ణి స్తుతించం. చాలా మంది అనుకుంటారు నా గొంతు బాగుండదు. నీ గొంతు ఎక్కడో నచ్చకపోవచ్చు, ఆయన వింటాడు. స్తుతిస్తే దాని మీద ఆశ్చర్యుడై ఉంటాడు. మన ఇంటికి ఎవరన్నా చీఫ్ గెస్ట్ వచ్చారనుకోండి, పెద్ద మామూలుగా మనకి ఫంక్షన్ జరిగేటప్పుడు గెస్ట్కి మనం రెడ్ కార్పెట్ వేసి చక్కటి చైర్, కొత్త చైర్ ఒకటి పెడతారు కదా, డిఫరెంట్ చైర్ పెడతాం కదా, అలాగే నువ్వు స్తుతిస్తే ఆ స్థితి మీద ఆశ్చర్యుడై ఉంటాను అంటున్నాడు దేవుడు. మరి నువ్వు ప్రతిదినము దేవుని సన్నిధిలో దేవుని కలుసుకుంటున్నావు, అలాగే ప్రతిదినము దేవుని స్తుతిస్తున్నావు. మూడోది 88వ కీర్తన 9వ వాక్యం. 88వ కీర్తన 9వ వాక్యం. సముద్రపు పొంగు నడుచువాడు నీవే, దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణచివేయుచున్నావు. చంపబడిన దానితో 88వ కీర్తన 9వ వాక్యం. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది, యెహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. ప్రతిదినము దేవునికి మొరపెట్టడం, మొరపెట్టే అనుభవం. కోడి చూడండి, ఎప్పుడైనా సరే ఫస్ట్ కాల్ అది చేస్తుంది. రోజు మరి మనం సమయానికి, మన సమయంలో మొదటి దేవునికి ప్రార్థిస్తున్నామా? మాకు తెలిసిన చీరాలో మాకు తెలిసిన చర్చ్ ఉంది, మేనత్తిల్లే చర్చి. భాస్కర్ గారు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, చర్చిలో అడిగే ఫస్ట్ క్వశ్చన్, మీరు ఈరోజు ప్రార్థన చేస్తున్నారా? ఈరోజు బైబిల్ చదివారా? ఇదే ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు. ప్రసంగం చేయకముందు అడిగే ఫస్ట్ క్వశ్చన్ అదే. యువతరం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఆల్మోస్ట్ 40 చర్చెస్ ఉన్నారు. ఏంటంటే మనము ప్రతిదినము దేవునికి మొరపెట్టాలి, ప్రార్థించాలి. నాకు మొరపెట్టును నేను నీకు ఉత్తరం ఇచ్చేది అని అంటున్నాడు. మొరపెట్టమంటున్నాడు. చూడండి, అదే విలాప వాక్యాల్లో ఎలా చేయమంటున్నాడో ప్రార్థన. విలాప వాక్యాల్లో మీరు చూస్తే ఎప్పుడు చేయమంటున్నాడు? ప్రార్థన ఎప్పుడైనా చేయొచ్చు. అయితే ఇక్కడ మీరు చూస్తే విలాప వాక్యాలు 2:19లో చూస్తే, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము అంటున్నాడు. ఎలా అంట? నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిలో మనం ఆస్తి సంపాదించడం ఎంత గొప్ప నాకు తెలియదు, కానీ ఆస్తితో ఒక ఆత్మను సంపాదించడం, దానిలో వచ్చే ఆనందం వేరు. ఆ క్రైసిస్ గుండా వెళ్తున్నప్పుడు వచ్చే అడ్డంకులు ఇంకా వేరు. ఒక ఆత్మను సంపాదించడానికి మనం 4 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం. ఆ పాప చెప్పినప్పటి నుంచి. ఇంకొక ఆమె కూడా చెప్పారు, ఆమె గురించి కూడా ప్రార్థన చేశాను. కానీ తన స్థిరత వేరుగుంది, తన స్థిరత వేరుగా ఉంది. నేను మరలా నిన్న కూడా ఫోన్ చేసి అడిగాను, నా బాధ్యతగా నిన్న కూడా ఫోన్ చేసి అడిగాను. ఈ అమ్మాయిని నేను అడగలేదు, మనం చెప్పిన వాక్యాన్ని బట్టి ఆమె అంతటికి ఆమె వచ్చి అడిగింది, అయినా నేను పలానా సమయానికి తీసుకోవాలనుకుంటున్నాను, నేను దేవుని దగ్గర కనిపెడుతున్నాను. మన దగ్గర ఇప్పుడు 4వ వ్యక్తి ఒకళ్ళని సంపాదించిన, దాదాపు ఆయన కొన్ని 100 మందిని సంపాదించాడు.
సంపాదించాడా లేదా? 100 మందికి సంపాదించాడు ప్రభు. మన లెక్క ఎంత ఉంది? మన ఆస్తి ఎంత ఉంది? అంతలో స్టార్ట్ అయింది మన ఆస్తి. 6 సంవత్సరాలకి 4, 6 సంవత్సరాలకి 4, 6 సంవత్సరాలు అక్కడ ఒక 5-6 ఉన్నట్టున్నారు. మొత్తం మీద ఒక 10 to 15 3 సెక్షన్స్. ఎందుకంటే మన దేవుడు మనల్ని నీ బ్యాంకు బ్యాలెన్స్ ఎంత అడగడు. ఏ బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నా వచ్చేసరికి ఏ బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నా మన పేరు మీద పొరపాటున మన మీద నగానట్రానే ఉన్నాయండి. నగానట్రానే ఉన్నాయి. పెట్టిలో గట్ట ముందు పడుకోబెట్టారు. మన చుట్టాలే వచ్చారు. నా చేతికి 5 ఉంగరాలు ఉన్నాయి, ఈ చేతికి 5 మెడలో గొలుసులు ఉన్నాయి. వచ్చి ఆవుగా పడంగానే తర్వాత వేసేదానికి 2 ఉంగరాలు లేవు, 2 గొలుసులు లేవు. ఉంటాయా? ఉండవు. పోయేటప్పుడు కూడా పైన రూపాయలు పావలాలు వేస్తారు. మిమ్మల్ని బాధపడతానే చెప్పట్లే. అవి కూడా మనం తీసుకెళ్ళము. మనం ఏమి తీసుకురాలా? ఏమి తీసుకెళ్ళాం. దిగంబర్లో వచ్చాం, అలాగే వెళ్ళిపోతాం. కానీ భూమి మీద మనం పెట్టే పేరు ఉంటుంది చూడండి. ఏం బ్రతికాడు రా, ఎంత బాగా బ్రతికాడు. ఇన్ని రోజులుగా దగ్గరగా 2 నెలలు అవుతుంది ఆయన ప్రభు సన్నిధికి ఇచ్చేది. ప్రవీణ్ పాఠాల గారు 2 నెలలు అవుతుంది. ఇంతకు ముందు దాకా ఆయన ప్రసంగాలు కొంతమంది తెలుసు. ఈ 2 నెలల్లో మిలియన్స్ ఆఫ్ పీపుల్స్. ఆయన మీకు ఇంకో సంగతి చెప్తున్నాను, ఆయన చనిపోయి కూడా మాట్లాడుతున్నాడు. చనిపోయి కూడా 10 మందికి బతుకు పెట్టేశాడు. మీరు ఎలా అని నన్ను అడుగుతారు? ఆయన ద్వారా, ఆయన పెట్టిన భిక్ష ద్వారా, ఆయన ఏదైతే చెప్పాడో దాని ద్వారా 1000 రూపాయలు పొందుకున్న పిల్లలు ఉన్నారు. 1000 రూపాయలు వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. ఆయన వాక్యాన్ని అనేకులకి చేరవేసి 1000 రూపాయలు పొందుకున్న పిల్లలు ఉన్నారు. నాకు తెలుసు. యూట్యూబ్ ఛానల్స్ మానిటైజేషన్స్ కూడా అయింది చాలా మంది. ఓన్లీ ఆయన ఏవైతే వాక్యం చెప్పాడో ఆ వాక్యాన్ని పెట్టుకుంటే, ఇంత ముందు ఆయన చెప్పిన వాక్యాలు అంత జనవరంలా ఇప్పుడు ఆ వీడియో ఓపెన్ చేసి మిలియన్స్ 100,000 మంది చూస్తున్నాయి. 1000 మంది చూస్తున్నారు. ఎందుకు మాట చెప్తున్నానంటే దేవుని సన్నిధిలో మొరపెట్టడం, దేవుని సన్నిధిలో మొరపెట్టే అనుభవం. ప్రతిదినం దేవునికి మనం అందరం మొరపెట్టాలి. ఒక ఆత్మ రక్షించబడటం అంటే అంత ఈజీ కాదు. మనం అనుకోవచ్చు ఒక ఆత్మను సంపాదించాలని ఆశ ఉంది. ఎప్పుడు తీసుకున్నది, ఎన్ని సంవత్సరాలు గడిచింది అన్నది లెక్కేసుకుంటే దగ్గర సంవత్సరాలు. అంటే చూడండి, ఒక తల్లి ఒక బిడ్డను కనడానికి 9 నెలలే సరిపోద్ది. 9 నెలలు సరిపోద్ది. ఒక ఆత్మను కనడానికి మనకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎన్నో సంవత్సరాలు పడుతుంది. దానికి మన అందరి ప్రయాస కావాలి, మన అందరి కన్నీరు కావాలి. అందుకే ప్రతిదినం దేవుని సన్నిధిలో కూడుకోవాలి. ఆ దేవుడు ఇచ్చిన ఆహారాన్ని బట్టి, దేన్ని బట్టి అయినా ఆయనకి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. మనకి బాధ వచ్చినప్పుడు, యోగంలో ఉంది, బాధ వచ్చినప్పుడు కూడా మొత్తం పోయారు. ఉన్న పిల్ల జల్ల మొత్తం పని వాళ్ళు కూడా ఆస్తి కూడా పోయింది. అంటున్నాడు యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని యెహోవా నామానికి స్తోత్రం కలుగుతుంది. మీ అందరికి ఈ పాట ఉంది కదా, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఎల్లప్పుడు యెహోవాను సన్మతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడు యెహోవాను సన్మతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన
చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే. ఈ పాట ఊరికే రాలా. ఆ పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో తన కుమారుడు ఆ పాట యాక్చువల్ ఆండ్రూ గారు రాశారు. వాళ్ళ అమ్మాయి చనిపోయాడు. వాళ్ళ అమ్మాయి వాళ్ళు వెళ్ళిన క్రైసిస్, వాళ్ళమ్మ మందిరంలో నుంచి పంపించినప్పుడు ఆ క్రైసిస్ గుండా వెళ్తా రాసిన పాట అది. ఆ క్రైసిస్ గుండా వెళ్తా. మీకు గతంలో కూడా నేను చెప్పినట్టు గుర్తు, ఒక సువార్థికుడు సువార్త చేస్తూ ఊర్లో సువార్త చేయడానికి వెళ్తే ఏం చేశారంటే మెడలో చెప్పులు దండేశారు. చెప్పులు దండేస్తే ఆ వ్యక్తి పాడుతున్న పాట, దేవుని ప్రేమ ఇదిగో తెలియరే, కేవలము నమ్ముకొనిన గంబు మన కబ్బును. దేవుని ప్రేమ ఇదిగో చెదులార తెలియరే, కేవలము నమ్ముకొనిన గంబు మన కబ్బును. చూడండి, ఇవన్నీ మీకు చెప్పినట్లుగా వీళ్ళ అనుభవాల్లోనే దేవుని సన్నిధిలో కూడుకునే అనుభవం, దేవుని స్థుతించాం. చూడండి, చెప్పుల మెడలో వేస్తే వచ్చిన పాట. నలుగురిలో చెప్పులు మెడలో వేశారు. అప్పుడు అంటున్నాడు దేవుని ప్రేమ తెలుసుకోండి అని. దేవుని స్థుతించడం, పరిస్థితి ఏదైనా పరిస్థితులు మనకు ఒక్కోసారి విషమంగానే ఉంటాయి. ఒకనొక సమయంలో నేను మీకు అంతకుముందు మెసేజ్ పెట్టాను. మా పెద్ద బాబుకి ఫిఫ్త్ స్టేజ్లో వచ్చి అన్కాన్షియస్ అయ్యి 104 వచ్చింది ఫీవర్. ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే, నేను హైదరాబాద్లో ఉన్నాను, వాళ్ళ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే సైన్ చేయించుకున్నారు మన మిస్సెస్ చాలా. ఆ పరిస్థితి చాలా విషమంగా ఉంది. నేను తీసుకున్న తీర్మానం ఒకటే, ఏదైనా సరే ఇచ్చింది నువ్వే తీసుకోవాలన్నా నేను సిద్ధం. నువ్వు తీసుకుంటానన్నా లేదు, నువ్వు తీసుకుంటానన్నా ఇచ్చిన వాళ్ళని కొరకు పెంచడం మా బాధ్యత అని చెప్పి మేము అప్పుడు అనుకున్నాం. కానీ దేవుడు చక్కగా స్వస్థపరిచాడు. అదే చెప్తున్నాను ఇప్పుడు కూడా. దేవునికి మనం మొరపెడితే మన మొర ఆలకించే దేవుడు. ఆలకిస్తాడా ఆలకించడా అన్నది మీకు 2 ఎగ్జాంపుల్స్ టక్కటక్క చెప్పి ముందుకు వెళ్తాం. సారేపాత్ర విధవరాల దగ్గరికి వచ్చి రోజు ఏదో పోషించబడుతున్నాడు. దేవుడు అక్కడ పంపించాడు, అక్కడ పోషించబడుతున్నాడు. అయితే తన యొక్క కుమారుడు చనిపోయాడు. చచ్చిపోతే ఆయన నా పాపం నాకు గుర్తు చేశావు, ఎందుకు నువ్వు నా దగ్గరికి వచ్చి దైవజనుడు అని చెప్పి ఆమె మాట్లాడుతుంటే ఏలియా పిల్లవాడి మీద పార కాపుకొని పిల్లవాడి మీద కొడుకొని ప్రార్థన చేయగానే ఏమైంది? ఆ పిల్లవాడు ఏమయ్యాడు? చనిపోయిన వాడు మొర్ర పెట్టటమే. ఎలీషా సేమ్ షూనేమీరాల కుమారుడు చనిపోయాడు. ఎలీషా కూడా దీని ముందు ఇంకో వ్యక్తిని ఛాన్స్ ఇచ్చాడు. గ్యాజీకి ఛాన్స్ ఇచ్చాడు. ఇదిగో దండం వెళ్ళి ఆ బాలుడు చూపించండి. గ్యాజీ వెళ్ళాడు, కానీ ఏం కావాలా? వర్కౌట్ అవ్వాలి. ఎప్పుడైతే ఎలీషా వెళ్ళాడో ఎలీషా ప్రార్థన చేయగా అతడు లేచాడు. ఎందుకు మాటలు చెప్తున్నానంటే మనము దేవునికి మొరపెట్టే అనుభవం. అందుకే ఆయన అంటున్నాడు, నాకు మొరపెట్టును నేను నీకు, నువ్వు నాకు మొరపెట్టు, నీ బాధ్యత నాకు చెప్పు. వాళ్ళకి కాదు, వాళ్ళు తీర్చలేదు. బలం కోసం చెప్పు, కలిసి ప్రార్థించి తప్పులేదు. ఈ గతంలో కూడా నేను చెప్పినట్టు గుర్తు, ఒక చర్చిలో అందరు గుంపుగా కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేస్తుంటే ఆ సిస్టర్కి చెప్తుంది, నాకు ప్రెగ్నెన్సీ లేదు సిస్టర్, నా గురించి ప్రార్థన చేయాలి. అయితే ఆ సిస్టర్ కూడా ప్రెగ్నెన్సీ లేదు. ఆ సిస్టర్ ఆ మాట చెప్తే ఏమనుకుంటుందో, ఈమె కొట్టురాలు నాకు ప్రార్థన చేస్తే నాకేమి గర్భఫలం వచ్చింది అనుకుంది అని చెప్పి ఏమి చెప్పకుండా ఏకీభవించి ప్రార్థన చేసింది. నెక్స్ట్ ఇయర్ ఇద్దరు చర్చిలో కలుసుకున్నప్పుడు నెక్స్ట్ ఇయర్ అంటే వాళ్ళు కలుసుకునేటప్పుడు అంతమందిలో వాళ్ళు కలుసుకునేటప్పటికి అప్పుడు ఆమె చెప్తుంది, సిస్టర్ అప్పుడు మనం ప్రార్థన చేసాం, మీకు చెప్తుందా నాకు దేవుడు బిడ్డని ఇచ్చాడంటే అప్పుడు ఏమి చెబుతుంది, నిజమే సిస్టర్, ఆ రోజు మనం ఏకీభవించి ప్రార్థన చేసాం, దేవుడు నాకు డబుల్ బ్లెస్సింగ్ ఇచ్చాడు, నాకు ఇద్దరిని ఇచ్చాడు. ఆమె చెప్పుకోవాలా ఆమె బాధ, ఆమెకు చెప్పలా. అని తెలిసి దేవుడికి మొరపెట్టాం.
ఈరోజు దేవునికి అసాధ్యమైనది అందుకే అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈరోజు అదే చెప్తున్నాడు, ప్రతి దినము ఇది డైలీ మనకు ఉండాలి. మనకు డైలీ 2 GB డేటా లేకపోతే మన పరిస్థితి ఏంది అమ్మ చెప్పండి? డైలీ 2 GB డేటా లేకపోతే 100 MB ఇచ్చాడు అనుకోండి, ఏంటిది మన పరిస్థితి? మనకు వాటి మీద దాడి ఏదైతే ఏదైతే దాడి చేస్తాం మమ్మల్ని. ఎందుకంటే మనం బాగా అంతగా అలవాటు చేశారు, అంతగా అలవాటు పడ్డాం. ఒకప్పుడు లేవి, ఒకప్పుడు ఫోన్ వచ్చిందా పోయిందా అదే తెలుసు, ఒకప్పుడు అదే తెలుసు, అప్పుడు ఇంకేం లేదు. తర్వాత ఇప్పుడు మారిపోయింది అంతా. ముందు మనకు అలవాటు చేస్తారు, ఏదైనా అలవాటు చేసిన తర్వాత ఇలాగంటది. 4 GB డేటా అలవాటు చేశారు, ఫస్ట్ ఫ్రీగా అలవాటు పడ్డాం. అదే చెప్తున్నాను, ప్రతిదినం మనం దేనికైతే అలవాటు పడతాం, మన శరీరాన్ని దేనికైతే అలవాటు చేస్తాం దానికే మూడు అవుతుంది. అలాగే దేవుని కలుసుకోవడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని మొరపెట్టడానికి 4వది అపోస్తుల కార్యం 5:42. అపోస్తుల కార్యగ్రంథం 5:42. ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానకు బోధించుచు యేసుక్రీస్తుని ప్రకటించుచుండిరి. చూడండి, ప్రతి దినము దేవుని గురించి ప్రకటించడం. నువ్వెక్కడికి వెళ్ళినా ఈ యొక్క సాక్ష్యం నిన్ను చూస్తే వాళ్ళు అందరికంటే డిఫరెంట్గా ఉన్నాడు, అందరు చేసినట్టు చేయడు ఇతను, అందరు చేసినట్టు చేయడు. అందుకే మన సాక్ష్యం పరిమళ వాసనగా ప్రకటించాలి. ఇప్పుడు సెంటు కొట్టుకున్నాం అనుకోండి, సెంటు తెచ్చి నేను ఇక్కడ స్ప్రే చేశాను, మీ అందరికి వాసన వస్తుందా లేదా? అలాగే మన సాక్ష్యం అనేది పరిమళ వాసనగా అందరికి ఉండాలి, మనం అలా ఉండాలా. అదే చెప్తున్నాడు, ప్రతిదినము దేవుని గురించి ప్రకటించాలి. ఆయన రక్షణ సువార్తని ప్రతిదినము ప్రకటించాలి. మనకు ప్రకటించడానికి అయ్యో బయట వాళ్ళు అలా ఉన్నారు, ప్రకటించడానికి మార్గాలు లేవా? సెల్ ఫోన్లో స్టేటస్ పెట్టుకోవచ్చు, వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవచ్చు, ఫేస్బుక్ స్టేటస్ పెట్టుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ స్టేటస్ పెట్టుకోవచ్చు. ఎన్నో మార్గాలు ఉన్నాయి, మనం పంచాలే కానీ మార్గాలు అనేకం. ఈరోజు మనము సువార్త పంచాలి అనే ఆశ మనకు ఉండాలి కానీ మార్గాలు అనేకం. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు పెద్ద ఆయన కరపత్రాలు ఉంటాయి, యేసుక్రీస్తు అందరికి ప్రభు అని బ్యాడ్జ్ ఉంటుంది, డైరెక్ట్గా పోలీస్ దగ్గరికి వెళ్ళి కరపత్రం అంటున్నాడు. నేను అంతే చూస్తున్నాడు, వెళ్ళి పోలీస్ దగ్గరికి వెళ్ళాడు, పోలీస్ కరపత్రం ఇచ్చాడు, డైరెక్ట్గా ఇచ్చేసాడు కరపత్రం, నమ్ముకోండి దీంట్లో చదువుకోండి అని చెప్పి డైరెక్ట్ పోలీస్ ఇచ్చేసాడు. అసలు ఎంత డేర్ అంటే అదే చెప్తున్నాను కదా, మనం ప్రతిదినము అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించడం కీర్తనలో రాయబడింది. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించడం. రైట్, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం రండి. దేవుని గురించి ప్రకటించడం. మనమన్నా ప్రకటించాలి, మనం ప్రకటించలేనప్పుడు ప్రకటించే వాళ్ళన్నా పంపాలి. అది 4వ 5వ చూద్దాం రండి. అదే అపోస్తుల కార్యం 17:11. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వాక్యం. గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును పౌలును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించాలి. ప్రతిదినము ఎవ్రీడే. మీకు బ్యాటరీ ఉంటుంది కదా, బ్యాటరీ మనం బ్యాటరీ ఉంటుంది కదా, మీకు ఇలా బ్యాటరీ ఉంటుంది కదా, బ్యాటరీ మీద రాసి ఉంటుంది ఎవరు రెడీ. నేను ఎప్పుడు రెడీగానే ఉంటా, మీరు ఎప్పుడు యూజ్ చేసుకోవాలన్నా పేరు ఎప్పుడు యూజ్ చేసుకోవాలన్నా నేను రెడీగా ఉంటాను. మనం ప్రతిదినము ఇక్కడ పౌలు శీల వాక్యం చెప్పారు. వాక్యం చెప్తే పౌలు గారు ఎంత గొప్ప దైవజనం పౌలు గారు చెప్పారని అంట్లా. పౌలు శీల చెప్పినవి అలా ఉన్నాయా లేవా, మ్యాచ్ అవుతున్నాయా, ఓన్గా చెప్తున్నారా అన్నది టాలీ చేస్తున్నారు వాళ్ళు. నేను చెప్పేదైనా ఇంకొకరు చెప్పేదైనా ప్రతిదినము ఈ లేఖనాలు మీరు పరిశోధించాలి.
ఇది పరిశీలించి, యెషయా గ్రంథంలో మాట ఉంటుంది, యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోండి, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు, దాన్ని దేవారాత్రంలో ధ్యానించేవాడు ధన్యుడు. దేవారాత్రం ధ్యానించండి. ఎందుకంటే ఇక్కడ చెప్పేటప్పుడు ఈ మాటలు అలా ఉన్నాయా లేవా మీరు చూస్తే కదా తెలిసేది. మీరు అలా చూస్తే కదా ఈ మాటలు బైబిల్లో ఉన్నాయే చెప్తున్నారా, లేదంటే వాళ్ళ సొంతగా వాళ్ళకి నోటుకు వచ్చిన మాటలు, లేదా వాళ్ళ పుట్టిటి పురాణం, వాళ్ళకి ఏదన్నా కల్పిత కాదలు వాళ్ళు చెప్తున్నారా అనేది చూడాలి. పౌలు సేవ చెప్పింది అలా ఉందో లేదో. అందుకే వాళ్ళు ఏమన్నాడమ్మా దశలోని వాళ్ళు ఏమన్నారు ముందు, ధనులై ఉండిరి కనుక ఆసక్తితో. ఎందుకు ఎదుగుతున్నారంటే వాళ్ళు ఆసక్తి ఉంది, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్టే. ఈరోజు ఆసక్తి లేకపోవటం. ఈత నేర్చుకోవాలని చాలామందికి కొంతమందికి ఏమో ఈత నేర్చుకోవాలని ఆశ ఉంటుంది. ఈత అంటే ఊరకు ఒడ్డు నుండి కొడితే రాదు, ఒడ్డు నుండి నేర్చుకుంటే రాదు, లోపలికి దిగిన తర్వాతే వస్తుంది. అలాగే వాక్యం నేర్చుకోవాలనుకున్నప్పుడు ఊరికే పైపైన చదివితే కాదు, దాని డెప్త్ సోప్ ప్రాసెస్ అని చెప్పి ప్రాసెస్లో నేర్చుకుంటూ రావాలి. ముందు చదవాలి, ఒక పెన్సిల్ తీసుకొని అండర్లైన్ చేసుకోవాలి, ఏం అర్థం కాలేదు వాటన్నిటిని నోట్ పాయింట్ చేసుకోవాలి. నేను చెప్తున్నా కదా, మన జీవితాంతం మొత్తానికి మనకు 1142 పేజీలతో వచ్చేసింది. మనకు 1142 పేజీలతో, మనకి ఇక్కడ తెలుగు బైబిల్లో 1142 పేజీలు. మనం బ్రతుకున్నంత వరకు దీన్ని నెంబర్ వేస్తూ జ్ఞప్తికి తెచ్చుకోవాలి. దీంట్లో ఎన్ని గుర్తున్నాయి మనకి? దీంట్లో మనకి ఎన్ని వచనాలు, ఎన్ని మెమరీ వర్సెస్ గుర్తున్నాయి? ఎందుకంటే మనం ఎంతగా దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తామో, ఎంతగా ఇష్టపడతామో, ఆసక్తితో దాన్ని ప్రతిదినము ధ్యానిస్తాం. అందుకే కదా కొలస్సీ పత్రికలో పౌలు గారు అంటారు, క్రీస్తు వాక్యము మీలో, కొలస్సీ 3:16లో అక్కడ మాట చదవండి, దాని కింద కూడా ఇంకో మాట కలిపి జోడించి మాట్లాడతారు పౌలు గారు. 3:16లో సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను బోధించుచు బుద్ధి చెప్పుచు దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసించు. ఇప్పుడు మనకి అన్నం పెట్టేటప్పుడు 10 మెతుకులతో అయిపోయిద్దా? 10 మెతుకులు పెడితే తింటారా? పెట్టం కదా. అలా ఇప్పుడు భోజనం వడ్డించేటప్పుడు అందరికి ఎలా పెడతాం? సఫిషియెంట్గా వడ్డిస్తాం, కడుపు నిండా పెడతాం. అలాగే క్రీస్తు వాక్యం కూడా మనలో సమృద్ధిగా ఉండాలి. ఆరోగ్య లూకాసు వార్త 9:23. లూకాసు వార్త 9:23. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనా నన్ను వెంబడింపకోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. చూడండి, తనను తాను ఉపేక్షించుకోకపోతే యేసుక్రీస్తుని వెంబడించడం కష్టం. డినై చేసుకొని మనకు మనం సండే స్కూల్లో ఉంటుంది, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. నేను క్రీస్తుని వెంబడించడానికి నిశ్చయించుకున్నాను. దెర్ ఇస్ నో టర్నింగ్ బ్యాక్. నేను ఇక వెనుదిరగను. క్రీస్తుని వెంబడించడం. ఆస్ట్రేలియా నుంచి ఒక ఫ్యామిలీ వచ్చింది. భక్సింగ్ గారు ట్రావెల్ చేసేటప్పుడు. అయితే పొద్దున్నే వచ్చారు వాళ్ళు, ఆయన కలుద్దామని. ఆస్ట్రేలియా నుంచి వచ్చారు వాళ్ళు. వస్తే సరే పొద్దున్న వచ్చి ఉంచున్నారు, కలవాలండి భక్సింగ్ గారు అంటే కూర్చోండి అని చెప్పి, టిఫిన్ టైం కదా టిఫిన్ పెట్టారు. వాళ్ళు కూర్చున్నారు. 11 అయింది. ఆయన కట్టం తీస్తే ఆయన ప్రేయర్ చేసుకుంటున్నారు. సరే ఎవరు డిస్టర్బ్ చేయలేదు. మధ్యాహ్నం అయింది. సరే లంచ్ కన్నా లెగుస్తారేమో, వచ్చి కలుస్తారు అనుకున్నారు. లంచ్కి కూడా లేవాల, ఆయన ప్రేయర్లోనే ఉన్నారు. సరే 5ంటికి టీకి వస్తారేమో. టీకి వాళ్ళు వచ్చింది మన పక్కూరు నుంచి కాదు, ఆస్ట్రేలియా నుంచి. 5 అవుతుంది లేవాల.
తర్వాత డిన్నర్ 8-9 డిన్నర్ 11కి లేచారు. ప్రార్థనలో నుంచి 11కి లేచినప్పుడు వీళ్ళ దగ్గరకు వచ్చారు, పలకరించారు. వీళ్ళు అన్నారు, వీ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో యూ అంటే ఆయన చెప్పాడు, యూ హ్యావ్ టు ఫాలో జీసస్, నాట్ మీ. మీరు ఫాలో అవ్వాల్సింది క్రీస్తుని, నన్ను కాదని చెప్పి క్రీస్తుని వెంబడించడం. యోహాను వెంబడి వచ్చినప్పుడు యోహాను అన్నాడు, మీరు వెంబడించవలసిన వారు ఆయన. యోహాను చూపించాడు ఎవరిని? గొర్రెపిల్లైన క్రీస్తు ప్రభుని చూపించాడు. ఆయన్ని వెంబడించాలి. రోజు మనం వెంబడించాల్సింది క్రీస్తుని వెంబడించాలి. అందుకంటున్నాడు, ఆ వెంబడించేటప్పుడు తనకు తాను సిలువ వేసుకొని మనకు మనం డినై చేసుకుంటేనే, మన స్వకీయ ఆశలన్నీ డినై చంపుకుంటేనే మనం క్రీస్తు మార్గంలో నడవగలం. చెట్టు చివరిగా హెబ్రీ పత్రిక 3:14, హెబ్రీ పత్రిక 3:14 వచ్చింది. శబ్దమును వినిన ఎడల పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను కనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునో కఠినపరచబడకుండినట్టు నేడు అనబడి సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనిడి. దేవునిలో ప్రతి దినము ఒకరు బుద్ధి చెప్పుకో. సంఘానికి ఎందుకు రావాలని మనం సరి చేసుకోవడానికి, దేవుని వాక్యం ద్వారా మనం సరి చేయబడటానికి, వాక్యంతో ముదుక స్నానం చేయించబడటానికి రావాలి. మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో కూడుకోవడానికి రావాలి. ప్రతి దినము క్రైస్తవునిగా మన డైలీ లైఫ్లో ఫస్ట్ దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. రెండోది దేవుని స్తుతించాలి. మూడోది దేవునికి మొరపెట్టాలి. నాలుగోది దేవుని గురించి ప్రకటించాలి. ఐదోది దేవుని వాక్యాన్ని పరిశోధించాలి. ఆరోది దేవుని వెంబడించాలి. ఏడోది ఫైనల్ దేవునిలో బుద్ధి చెప్పుకుంటే, నాకన్నాడు కదా, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ కీర్తనలతోనూ బుద్ధి చెప్పుకోవచ్చు. ఈరోజు బుద్ధి చెప్పాలంటే ఒకళ్ళిద్దరికి మనం వెళ్ళి చెప్పినప్పుడు వింటే ఓకే, వినకపోతే మనం ఏం చేయలేం. కొంతమంది అయ్యా అది మంచి మార్గం కాదు, దేవుణ్ణి నమ్ముకున్నావు, మార్గం మంచిది కాదు అని చెప్పినా వినకుండా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు తెలుసా. వినకుండా దాన్ని వెంబడించే వాళ్ళు ఉన్నారు. దానివల్ల పర్యవసానం అనేది ఎంత ఘోరం అవుతుందంటే నానాటికి, ఎందుకంటే మంచి తెలిసిన వాళ్ళు, ఆ మార్గం గుండా వెళ్ళిన వాళ్ళు చెప్పినప్పుడు వినాలి. వినని వారి జీవితాలు చాలా దుర్భరంగా ఉంటాయి. సో ఈరోజు దేవుడు మన జీవితాల్లో మనకు తెలియజేసింది, ప్రతిదినము ఆయనతో సంబంధం ఉండాలని, ఆయనకు మొరపెట్టాలని, ఆయన్ని స్తుతించాలని, ఆయన వాక్యాన్ని ధ్యానించాలని మనకు అనేకమైన మాటలు చెప్పాడు. ఆ విధంగా మనం ఉన్నామా లేదా ఒకసారి మనం పరిశీలించుకుందాం. తర్వాత బాప్టిస్ట్ కార్యక్రమంలో వెళ్తాం. మనం పరిశీలించుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు సాగుతాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ స్తోత్రాలు. ప్రతిదినము అపోస్తులు అయితే దేవాలయంలో కూడుకున్నారు, నిన్ను స్తుతించారు, నిన్ను ఘనపరిచారు దేవా, నీ నామమును ప్రకటించారు. ఈరోజు నీ సిలువను మోస్తూ వెంబడించారు. వారు బుద్ధి చెబుతూ అనేకులను క్రీస్తు మార్గంలోకి నడిపారు ప్రభా, నీ స్తోత్రాలు. ఈరోజు అట్టి ఉపదేశం మాకు ఇచ్చావు. ఎక్కడ మేము తప్పిపోయాము ప్రభా, వాటిలో నుంచి మమ్మల్ని మేలుకొల్పును అనుగ్రహించు ప్రభా. నీ కృప ద్వారా, నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని, నీ గొప్ప కార్యాలని శైలిలో, నీ స్థాయిలో జరిగించమని అయా. మరి ఇప్పుడు బాప్తీస కార్యక్రమంలోకి మేము వెళ్ళబోతుండగా ప్రభా, బాప్తీసం తీసుకోబోతున్న బిడ్డ విషయంలో కూడా మీరు కృప చూపించి గొప్ప కార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.